నమస్తే పెద్దమ్మ. ఏం చెప్పండి. ఏంది ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? సంవత్సరం అవుతుంది వచ్చి. సంవత్సరం అవుతుంది మీరు వచ్చే కాంగ్రెస్ పాలన బాగానే ఉంది. మాకైతే ఏం అర్థం తెలియదు. మా పని ఏందో మాదే మీద ఏది ఇయ్యలేదు. 500 ఇస్తాడు కదా, ఇయ్యలేదు. ఇయ్యలే. 500 గ్యాస్ ఇయ్యలే. కరెంట్ బిల్లు ఇయ్యలేదు. మరి ఎందుకు ఇట్లా అంటే అన్ని ఇస్తా అని చెప్పిండు కదా, 100 రోజులలో పూర్తి చేస్తా అన్నాడు కదా. 100 రోజులు చేసేటోళ్ళకి చేసిండేమో కానీ మాకైతే మా మున్సిపాలిటీ దాంట్లో ఒక్కరి కూడా రాలేదు. మరి ఎందుకు అట్లా మాకు తెలియదు అది. మరి ఇక మాకేమరక మరి ఎట్లా చేయకుంటే ఎట్లా ఇస్తా అని చెప్పిండు. ఇస్తా అని చెప్పిండు. ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తారు. ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే. ఏది ఇయ్యలే. మాకు కరెంట్ బిల్లు కూడా మాఫ్ చేస్తామన్నట్టు చేయలేదు. మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు పరిస్థితికి అట్లనే ఉన్నాం. ఇక మా కష్టాలు మేము పడతాం. జీతాలు పెంచలేదు, కరెంట్ బిల్లు మాఫ్ చేయలేదు, మాకు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు, గ్యాస్ ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. మేము అంటున్నా కదా, ఏదో మా బాధ ఏందో మేము పడుతున్నాం. కానీ గదే భయం. మరి ఇప్పుడు ధర్నాలు చేసినా కానీ, ఇప్పుడు మేము ఏది చేసినా కానీ, ఇప్పుడు సీఎడ్డోలు పిలిచినా కానీ, ఇప్పుడు వాళ్ళతో మేము ధర్నాలకు పోయినా కానీ మళ్ళీ ఏం చేస్తాడో, మళ్ళీ ఏం పుల్లలు పెడతాడో, మళ్ళీ మాకు కడుపు మాడుస్తాడు అని చెప్పి మేము పోతలేము. మరి అంతే. మళ్ళీ మా నోట్లో మట్టి కొడతాడు, మాకేం ఇయ్యాడు అన్నట్టు మేము పోతలేము. మరి ఎట్లా పెద్దమ్మా ఇట్లా చేస్తే ఏం చేస్తాం? ఇప్పుడు మాతో పాటు ఇప్పుడు మస్తు మంది ఇప్పుడు కేంద్రంలో కానీ, అప్పుడు అదే ఏందో ఇంద్రపరకు కానీ చాలా మంది వచ్చి చేస్తారు కదా, ధర్నాలు చేస్తారు. వాళ్ళకి ఎక్కితే మాకు కూడా ఎక్కుతుండొచ్చు అన్నట్టు ఊరుకున్నాం. ఏం చేయాలి మరి? మేము అడిగి మా జీతాలు పోగొట్టుకునే మేము అంతే. అడగాలి ఎందుకు? బాధపడాలి ఎందుకు? బాధపడాలి ఎందుకు? మేము అడగాలి ఎందుకు? అడిగినా అని మేము ఇవన్నీ జీతాలు పడగొట్టుకోవాలి ఎందుకు? ఈయన వచ్చినప్పుడు కూడా మేము ఇట్లా ధర్నాలు చేస్తే ఈయన ఏం చేస్తాడు అన్న బాధకు. నాకు నా 3 బిడ్డలు, ఒక కొడుకు. ఆయన మేము పెళ్లిళ్ళు అయితే తులం బంగారం ఇస్తున్నాడు కదా, ఎవరికి ఇవ్వలే తులం బంగారం ఇయ్యలే. మరి ఎట్లా ఇయ్యకుంటే? ఈ నా కొడుకున్నాడు, పెళ్లికి నీళ్ళు ఆకున్నాడు. నాకు 3 బిడ్డల తర్వాత ఒక బిడ్డ ఎడ్డి పిల్ల కాబట్టి కూడా హాస్టల్లో వేసిన. ఇప్పుడు బాబు డిగ్రీ చదువుకుంటుండు. నా పిల్లగానికి కొలువు దొరుకుతుందేమన్నా ఆశపడుతున్నా కానీ ఏం దొరుకుతుందో అంత ఇక భగవంతుడు పుణ్యం. ఏం చేస్తాం దానికి? ఏం చేయలేదు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఇవన్నీ ఇస్తా అని చెప్పిండు, ఒక్కటి కూడా ఇవ్వలేదు అంటున్నావు. ఏం చెప్తావు ఆయనకు? ఏం చెప్పాలి? ఏం చెప్పట్లేదు. ఇక ఆయనంతకాయన కాదు, మేము ఇయ్యలేదనే చెప్తున్నాము. మాకేది ఇయ్యలేదు, మాకేం సవలత్ చేయలేదు. మాకేం సవలత్ చేయలేదు. ఆయన కావాలనుకుంటే ఇప్పుడు మాకు 22,000 ఏమో చేస్తాం, 25,000 22,000 చేస్తా అన్నాడు. అవి చేస్తే ఆయన కోట్లు ఇస్తారు. అవి చేయకపోతే ఎవరిమైనా అంతే. మళ్ళీసారికి అయినా కానీ ఎప్పుడైనా కానీ మాకు 25,000 22,000 మాకు జీతాలు పెంచితేనే ఓట్లు వేస్తారు. లేకపోతే మేము ఓట్లు ఎవరికి మాకు సవలత్తు లేదు. మేము ఎవరికి వేస్తాం నాయన చెప్పు? మాకు సవలత్తు ఉంటేనే మేము ఓట్లు వేస్తాం. పెద్దమ్మ నువ్వు చెప్పు, అసలు ఎట్లా ఉంది పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? మాట్లాడింది కదా అంతే. ఇక మేము ఇద్దరు చెప్పింది ఒకటే కానీ ఎట్లా ఉన్నది ఇట్లా చేస్తే కూలీ లేకుంటే లేదు. 4 రోజులు చదవకపోతే మనం దుమ్మలు కొడితే మేడం తెరుగు అని అంటాడు. దుమ్మలు కొడితే మేడం తెరుగమంటాడు సూపర్వైజరు. పట్టించుకుంటాడు, ఎలా కొడుతున్నాడు. చదవక జ్వరం వచ్చి అంటే కొట్లాటలు పంచాలు. మబ్బులు 5 గంటలకు వస్తే ఈ టైం దాకా 1:30 2 అవుతుంది. ఏమి లేవు. 2,500 లేవు. గాసు 500కి ఇస్తాను, గాసు లేదు. ఏమి లేవు. ఏమో అడగామంటే ఏమో వాళ్ళు అడగాలి. ఇక అడుగుదామంటేనేమో మరొక పీకే అప్పుడే 6 నెలల జీతాలు, నెల 60,000 వాళ్ళ మీద వేసి చేసి ఏం చేద్దాం? అడిగి మళ్ళా మాకు బాధలు అవుతాయి అని డుమ్మ కొట్టకుండా చేసినాం మీకు అప్పుడైతే. అందుకోసం ఇప్పుడు భయానికి ఏడికి పోతలేము, అడుగుతలేము. మరి ఏం చేస్తాడో ఏం చెప్తాడో అర్థం కాదు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మీ కాకుండా కూడా 6 గ్యారంటీలు అని పెట్టిండు, అన్ని అమలైనట్టేనా? ఏం అమలు కాలేదు. ఎవరికేం అమలు కాలేదు. ఇంట్లో ఉన్న కోడళ్ళకి కానీ ఎవరికి కానీ 2,000 ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అన్నాడు. కానీ ఏమి లేవు, ఎవరికేం లేవు. ఆయన మాటనే కానీ ఇంకా ఉన్న ఇల్లు కూలగొట్టి కదా. పోతే అట అక్కడ అక్కడ కాలువ పడుతున్నాయి కదా, పోతాయని అంటున్నావు. ఎక్కడ పోతారు? ఇక ఏమో మరి ఇండ్లు ఇస్తాడా, ఏం చేస్తాడా, ఏం చెప్తాడో. ఇల్లు పోతాయి అంటారు. ఇల్లు ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలే. మరి మీకెట్ ఇస్తాడు?
ఇంకా ఇంట్లో పోతే అంటుండు, ఇంట్లో గులగొట్టి అది చేస్తా అంటుండు. ఇంకా మాకు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడాడు, మరి ఎట్లా? ఏమి ఇయ్యాడు. ఆహా, ఏం మీకు చేస్తాడు? ఇల్లులు కూడా కొడితే ఎక్కడ పోతారు పెద్దమ్మ? అట్లనే ఇక మరి ఎట్లయితుందో ఏమో తెలియదు. ఓ మస్తు ధర్నాలు పెడుతున్నారు, మస్తు ధర్నాలు చేస్తున్నారు మా దాంట్లో వాళ్ళు. ఓ ఇట్లా మస్తు కూర్చొని మస్తు పోరాటాలు చేస్తున్నారు. ఇంకెట్లా చేస్తారు మరి? ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలి? ఏం చేస్తాడో మరి, చంపుతాడో బతికిస్తాడో మరి, ఏం అర్థం కాదు, తెలియదు. రూపాయి రూపాయి వేసి ఉన్న బంగారు ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కూడా గులగొడతా అనమాట. ఇక ఏం చేస్తాడో మరి వాడు. మరి ఎట్లా కూలగొట్టొద్దు ఆయన అడగవా? మస్తు పోరాటాలు అయినాయి, మస్తు పోరాటాలు అయినాయి కానీ ఏమంటాడు ఇంటలేడు. మరి ఎందుకు ఇప్పుడు ఇస్తున్న హామీలన్నీ ఇవ్వకుండా దీంట్ల మీద ఎందుకు పడ్డాడంటావు? ఇల్లుల మీద ఏమో అక్కడేమో బ్రిడ్జ్ కడతాడట కదా, అమ్మో పెద్ద మోరి గులగొట్టి ఏమో బ్రిడ్జ్ చేస్తాడట, కొత్త బ్రిడ్జ్ చేస్తాడట. మరి మీ ఇల్లులు ఎక్కడ పోవాలట? ఎక్కడో ఇండ్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడట, అవే నడిస్తాడు. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు ఏమొద్దు, మా ఇల్లు మాకే ఉండాలని కొట్లాడుతున్నాం.